కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు. ఎల్బీ నగర్ లో జరిగే బూత్ కన్వీనర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన బాధ్యతలపై బూత్ కన్వీనర్లకు, నాయకులకు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు, సీనియర్ నేతలకు బాధ్యతల్ని కేటాయించారు. ఈ సమావేశంలో బూత్ కన్వీనర్లకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మీటింగ్ కి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతున్న ఈ భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ధనలక్ష్మి, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో ల్యాండ్ కాబోతున్నారు. కర్ణాటక నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేటలో చేరుకున్న తర్వాత అక్కడ నేరుగా అక్కడ నుంచి తాజ్కృష్ణకు చేరుకుంటారు. తాజ్కృష్ణలో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత 3 గంటలకు ఎల్బీ స్టేడియంకి చేరుకోబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పార్లమెంటు పరిధిలోని బూత్ స్థాయి కన్వీనర్లతోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. బూత్ స్థాయి కన్వీనర్లతో మీటింగ్ అనేది జాతీయ స్థాయి అధ్యక్షుడు మొట్టమొదటి సమావేశంగా చెప్పొచ్చు. వాస్తవానికి ఎప్పుడు ముఖ్యమైన నేతలతోటి సమావేశం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ఈసారి మొట్టమొదటిసారిగా బూత్ స్థాయి కన్వీనర్లను అందరినీ కూడా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. తెలంగాణలో దాదాపు 32,000 బూత్ స్థాయిలు ఉన్నాయి కాబట్టి ఆ బూత్ స్థాయి కన్వీనర్లను అందరినీ కూడా ఆహ్వానించారు. అన్ని అసెంబ్లీల నుంచి కానీ అన్ని పార్లమెంట్ సంబంధించి అందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన పరిస్థితి. అయితే అందరూ కూడా కొంతమంది ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ఉంది ఎల్బీ స్టేడియానికి. మరికొద్ది మంది ఇంకా వస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి అన్ని ఎన్నికల్లో అంటే తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ సీట్లు కూడా గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే ఫోకస్ పెట్టుకున్న పరిస్థితి. మొత్తం మన చూడొచ్చు స్టేడియంకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తి కావచ్చాయి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ అని చెప్పేసి ఒక స్టేజ్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అట్లా మొత్తం ఇక్కడ స్టేజ్ పైన ఓన్లీ ఎమ్మెల్యేలకు, ముఖ్యమైన నేతలకు ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. మరోవైపు స్టేడియంలో పూర్తి స్థాయిలో అంటే ఎక్కడెక్కడ నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి అందరికీ కూడా ఆయా బారికేడ్లను కూడా స్పెషల్ గా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చే వారందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూర్చోవడం కోసం కూడా బారికేడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఎల్బీ స్టేడియం పూర్తిగా కాంగ్రెస్ జెండాలతోటి, ఫ్లెక్సీలు, మల్లికార్జున ఖర్గే కటౌట్లతోటి ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంకు రాబోతున్నారు కాబట్టి ఇక్కడ సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా అన్ని పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు కూడా అందరూ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో కైవసం చేసుకోవడానికి దిశానిర్దేశం చేయడం కోసం మల్లికార్జున ఖర్గే ఇక్కడ ఎల్బీ స్టేడియంకి రాబోతున్నారు. ముఖ్యంగా ఈసారి పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి, కాంగ్రెస్ పార్టీ వాయిస్ జనంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశాన్ని ప్రధానంగా తీసుకెళ్లబోతుంది. ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణలో మెజార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుపొందాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి సంబంధించి కూడా మొత్తం 17 పార్లమెంట్ సీట్లలో దాదాపు 14 సీట్లు గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ గా పెట్టుకుంది. దానికి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు కూడా మంత్రులకు, ముఖ్యమైన సీనియర్ నేతలకు అందరూ కూడా బాధ్యతలు కూడా ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా 2 పార్లమెంట్ స్థానాలను కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. చేవెళ్లతో పాటు మహబూబ్నగర్, ఈ 2 పార్లమెంట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుంటున్నారు. మరో 2 స్థానాలు హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ 2 స్థానాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇన్ఛార్జిగా తీసుకున్నారు. మరో 2 స్థానాలు మహబూబాద్ కానీ ఖమ్మం, ఈ 2 స్థానాలు కూడా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. ఇట్లా మొత్తం మీద ఈ 3 కీలకమైన నేతలు 2 పార్లమెంట్ స్థానాలను కూడా బాధ్యత తీసుకున్నారు. మిగతా మంత్రులకు అందరికీ కూడా ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా బాధ్యత ఇచ్చారు. మంత్రులుగా లేకపోయినప్పటికీ సుదర్శన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీళ్ళిద్దరికి కూడా వారికి కూడా బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద 17 పార్లమెంట్ స్థానాలను కూడా మొత్తం ముఖ్యమైన నేతలు, సీనియర్ నేతలకు అంతా కూడా ఇన్ఛార్జీలుగా బాధ్యతలుగా అప్పగించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాలన్నింటినీ కూడా కైవసం చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించి ఏ విధంగా అయితే 6 గ్యారంటీస్ ఇచ్చి ఏ విధంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకాన్ని కలిగించి అధికారంలోకి రాగలిగినాం, ఇప్పుడు సేమ్ 6 గ్యారంటీస్ ను ఖచ్చితంగా అమలు చేస్తాం, ఎన్నిక 100 రోజుల్లో ఏదైతే భరోసా కల్పిస్తారో వాటికి సంబంధించి కూడా మరోసారి సమావేశంలో చర్చకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గెలవాల్సిన అవసరం కానీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. థాంక్యూ ప్రతాప్.